మరి గ్లోబ్ ట్రాటర్ నుంచి ఒక సాంగ్ వచ్చింది మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. శృతి హాసన్ గారు పాడింది. అంటే ఆమె సైడ్ నుంచి అలాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే డిఫరెంట్ కోణంలో ఉంది. అంటే వీళ్ళు అప్డేట్లు స్పీడ్కి ఇచ్చేస్తున్నారు. మొన్నటిదాకా అప్డేట్ ఏం లేదనుకున్నా, చాలా స్లోగా ఉంటుంది ఏంది అంటే పుట్టిన పిల్లగాడికి బారసాల అయిపోద్ది, వాడికి స్కూల్ డేస్ కూడా వస్తాయి, అట్లా ఉంటుంది ఏం డైరెక్షను. కానీ వీళ్ళు ట్విట్టర్లో స్టార్ట్ చేశారు యుద్ధం. ఇప్పుడు చిన్నగా పోస్టర్ కానీ సాంగ్ కానీ అంటే మనకే షాక్ ఇస్తున్నారు. వీళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా గారి పోస్టర్ అలాంటి రిలీజ్ చేస్తా అని చెప్పి రాజమౌళి గారు డైరెక్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారు, ఎలా అనిపించింది? అదే ఆడియన్స్ షాక్ ఇస్తున్నారు. అంటే మేబీ ఆయన మీద ఏదైనా లేట్గా రిలీజ్ చేస్తారనేది ఉంది ఆయనకి. అందుకని ఈసారి ఆడిషన్స్కి షాక్ ఇద్దామని ఆయన ట్రై చేస్తుండే. షాక్ అయ్యాను. విలన్ చూసి కూడా షాక్ అయ్యాను. అంటే ఆయన వీల్ చైర్లో ఉండటం ఏందో, ఆయనకి ఆ పవర్స్ ఏందో. మామూలుగా రాజమౌళి సినిమాలో అంటే హీరో కంటే విలన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఈ లుక్ ఆయనది పవర్ఫుల్గా లేదు, డిఫరెంట్గా ఉంది. అంటే ఆయన ఎలా ఫైట్ చేస్తాడు అని ట్రోల్ చేస్తున్నారు. అదే సినిమాలో ఉంది ఆ విలన్ లుక్ అని చెప్పేసి దాన్ని అంటే ట్రోల్ చేస్తున్నారు. విలన్ లుక్ చాలా సినిమాల్లో ఉంది, కాపీ చేస్తారు రాజమౌళి గారు అని చెప్పి మీరే. అవును, చాలా సినిమాల్లో ఉంది. మేబీ ఆయనకి ఏమన్నా డిఫరెంట్గా ఏమన్నా రాశాడేమో, చూడాలి. అంటే వీల్ చైర్లో ఉండకూడదని కాదు, ఏమన్నా డిఫరెంట్గా ఆయనకి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అలా వీల్ చైర్లో ఉండటానికి, చూడాలి. సో మరి ఈ సినిమాకి 4 టైటిల్ అనుకుంటున్నారు. ఒకటి వారణాసి, రుద్ర, ఇంకోటి గ్లోబ్ ట్రాటర్ ఇప్పుడు ప్రెసెంట్ మనకు తెలిసింది, అండ్ సంచారి. ఈ 4ట్లో ఏ టైటిల్ సెట్ అయిందంట? ఈ టైటిల్స్ మొన్న శృతి హాసన్ గారు పాడిన సాంగ్ని బట్టి ఆయన సంచారిస్తుండే, అంటే ఒక అడవిలో వనంలో అంటే ప్రపంచం మొత్తం తిరుగుతున్నట్టు, ఇవన్నీ వాటికి సంబంధించిన ప్లస్ శివునికి దగ్గరలో ఉన్నాయి. అంటే వాటికి సంబంధించే, అంటే సినిమా స్టోరీ ఎలాగుందో టైటిల్ కూడా అలాగుంటే ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. ఇటు లేదు పెట్టినా ఇబ్బంది లేదు, ఆ స్టోరీకి తగ్గట్టు ఉంటే చాలు. ఇప్పుడు రాజమౌళి గారు రియల్ లాయన్స్ తోని షూట్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు గారు వెనకాల ఒక లాయర్ నడుచుకుంటూ వస్తుందని చెప్పేసి, ఇది సాధ్యమే అంటారా? రియల్ లైన్ అని నమ్మనండి. రియల్ లైన్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఉంది, ఏంది ఇన్నుంటే రియల్ లైన్ ఎందుకు తెస్తారండి? అది ఫేక్, అది డౌట్, అదే ఉండదు.